నేనైతే బాగున్నాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ తమ్ముళ్ళకి అన్నలకి ఖచ్చితంగా రాఖీ కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, నేను పూజా విధానం ఏమిటనేది చూపిస్తానండి. ఖచ్చితంగా ఈరోజు అయితే రాఖీల్ని దేవుని ముందరైతే పెట్టేసుకోవాలంట. అక్షింతలు ఉండాలి, పసుపు కుంకుమ, ఇంకా స్వీట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే స్వీట్స్ ఇంకా తీసుకురాలేదు. మార్నింగ్ ఫస్ట్ పూజ చేసేయాలండి. అందుకనేసే ఖచ్చితంగా నేనైతే పూజ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకే చూడండి, ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసేసుకొని స్వామివారికి అమ్మవారికి ఖచ్చితంగా ఈ రోజైతే లక్ష్మీదేవికి అయితే పూజ చేయాలండి. లక్ష్మీనారాయణ అంటారు కదా, ఖచ్చితంగా ఈరోజైతే నారాయణకు పూజ చేయాలంట. రక్షణగా మనకి తమ్ముళ్ళు అన్నలు ఎప్పుడు మనస్ఫూర్తిగా, అంటే అన్నకైనా కాదు తమ్ముడికైనా ఎవరికైనా రాఖీ అయితే వాళ్ళకు రక్షించబడే వారికి ఎవరికైనా కూడా రాఖీ అనేది కట్టుకోవచ్చండి. చూడండి, నేను ఇలా అయితే మొత్తం చేసేసి పెట్టేసుకున్నాను. రాఖీ పౌర్ణమి సందర్భంగా పూజ గదిలో రాఖీలు అక్షింతలు అనేసి చిన్న గిఫ్ట్ తెచ్చారు. ఇంకా అదేంటనేది మేము ఇలా ఓపెన్ చేస్తున్నాము. ఇంకా మేము ప్యాకింగ్ కవర్ మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తాం. చూడండి, నేనైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి, అంటే ఇద్దరికి ఒకేసారి రాఖీ కట్టడం. ఎవరో ఒకరు మిస్ అయ్యే వాళ్ళం, ఒక్కోసారి కట్టకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఈసారి ఖచ్చితంగా కట్టాలని అనుకున్నాను కాబట్టి వాళ్ళని కూడా నేను వెళ్ళడానికి టైం లేక
వాళ్ళని రమ్మని చెప్పాను. ఇంక అందుకనేసి వాళ్ళు కూడా వచ్చేసారు దగ్గరలో ఉండి మనకి. ఇంక అందుకనేసి నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేనైతే రాఖీ పౌర్ణమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, వాళ్ళకైతే చిన్న కాఫీ మగ్స్ ఇచ్చానండి. ఇంకా వచ్చేసి నాకు పాప ఉంది కాబట్టి వాళ్ళు నాకు యూజ్ అయ్యేది ఏం తీసుకురాలేదు, బట్ పాప కోసం తెచ్చారు చూడండి. ఇంకా నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం చూడండి. నేనైతే వాళ్ళకి చిన్న కాఫీ కప్స్ ఇచ్చానండి. వాళ్ళైతే ఇంకా పాప కోసం చిన్న టెడ్డీ బేర్ తెచ్చారు, అది పాపకు యూజ్ అవుతుందిలే అన్నట్టు. ఇంకా నేనైతే ఇలా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూసారా, మేమైతే ఇలా స్మాల్ గిఫ్ట్లతో చేసేసుకున్నాము. మరీ హెవీగా అంతా ఖర్చు ఏం పెట్టి గిఫ్ట్ ఇచ్చేంత కెపాసిటీ అయితే ఏం లేదండి. ఏదో ఇవ్వాలనుకున్నాను కాబట్టి అలా చిన్న కప్స్ ఇచ్చాను. ఇంకా వీళ్ళైతే వచ్చేసి మా చెల్లెలి కొడుకులండి. ఇంకా యోష్నాకి బ్రదర్స్ కదా, ఇంకా మాకంటే ఎవరు అబ్బాయిలు లేరు ఇక్కడ. ఇంకా అందుకనేసి వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు కాబట్టి నేను అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక అందుకనేసి నైట్ 7 అట్లా అయింది. మేము వేరే పని ఉంటే వేరే ఊరికి వెళ్ళేసి వచ్చాము. అందులో బట్ బాగా లేట్ అయిపోయింది. ఇంకా అయినా సరే కట్టేసామన్నమాట. మార్నింగ్ కట్టకూడదు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి కట్టాలి కదా, అందుకనేసి ఇంకా నేను కూడా ఇంకా ఈవినింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతనే కట్టాము. చూడండి, మా పాప కట్టమంటుంటే ఏదేదో విచిత్ర పనులన్నీ చేస్తుంది చూడండి. ఇంకా వాళ్ళు చూస్తే కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఇద్దరు. చూడండి, పెద్ద అన్నకు చిన్న అన్నకు ఇద్దరికి కట్టేస్తుంది. పట్టుకోమ్మా అంటే కూడా పట్టుకోదు. వాళ్ళతో కొట్లాడడానికే వెళ్తుంది కానీ వాళ్ళతో ఆడుకోవడానికైతే ఉండదండి మా పిల్ల. బాగా అల్లరి చేస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి రాఖీ పౌర్ణమి.